నేడు రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరగనుంది. అయితే తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. కాగా ఈ భేటీలో మంత్రులు తుమ్మల, ఉత్తమ్, శ్రీధర్ బాబులు పాల్గొనున్నారు. సంక్రాంతికి ముందే రైతు భరోసా విడుదల చేయాలని భావిస్తున్నామన్న ప్రభుత్వం రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేయనట్లు కూడా తెలుస్తోంది. నేడు రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరగనుంది. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన తన భేటీ జరగనుంది. అయితే కాగా ఈ భేటీలో మంత్రులు తుమ్మల, ఉత్తమ్, శ్రీధర్ బాబులు పాల్గొనున్నారు. సంక్రాంతికి ముందే రైతు భరోసా విడుదల చేయాలని భావిస్తున్న ప్రభుత్వం రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజు, ఇటు నేడు రైతు భరోసాపై ఇటు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరగనుంది అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో రాష్ట్ర సచివాలయంలో క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ కాబోతా ఉంది. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సమావేశం జరగబోతా ఉంది. ముఖ్యంగా ఏదైతే రైతు భరోసా సంక్రాంతి నుంచి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే నిర్ణయించడం జరిగిందో దానికి సంబంధించి విధి విధానాల ఖరారుపై యొక్క సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబోతా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ యొక్క కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి మంత్రులు దుద్దుల శ్రీధర్ బాబు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. ముఖ్యంగా గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి సంవత్సరానికి 10,000 చొప్పున రైతులకు ఆర్థిక సహాయం ఏదైతే అందించడం జరిగిందో దాన్ని 10,000కి పెంచుతామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలు కూడా పెట్టడం జరిగింది. ఈ మేరకు దీనికి సంబంధించి విధి విధానాల ఖరారుపై ఈ రోజు 11 గంటలకు జరిగే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ముఖ్యంగా ఎన్ని ఎకరాల వరకు దీనికి సీలింగ్ విధించాలని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతా ఉన్నారు. గత ప్రభుత్వం ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రైతు భరోసా ఇవ్వడం జరిగింది రైతు బంధు పేరుతో. ఈసారి 7 ఎకరాలకు ఇవ్వాలా లేదంటే 10 ఎకరాల వరకు దీన్ని కటాఫ్ గా పెట్టాలా అనేది కూడా ఈ యొక్క సమావేశంలో నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ముఖ్యంగా వ్యవసాయేతర భూములకు ఇవ్వకూడదని నిర్ణయించబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం రాళ్లు గుట్టలకు కూడా వ్యవసాయం చేయని భూములకు కూడా రైతు భరోసా ఇచ్చింది. కానీ మేము ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కేవలం రైతులకు, ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు ఉపయోగపడే విధంగా ఎవరైతే వ్యవసాయం చేస్తారో వారికి ఆ భూములకే రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. కాబట్టి ఈ రోజు జరిగే సమావేశంలో దీని యొక్క విధి విధానాలు ఖరారు చేయనున్నారు. సో 4వ తేదీ జరగబోయే కేబినెట్ సమావేశంలో దానికి అప్రూవల్ లభించిన తర్వాత ఈ సంక్రాంతి తర్వాత ఈ యొక్క రైతు భరోసాను అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తా ఉన్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.